Yeah, everybody, praise the Lord in the name of Lord Jesus Christ of Nazareth. So, ఈరోజు by the inspiration of Holy Spirit, God is telling, God is calling again those who people left Him. అంటే మొదటగా యేసుని ప్రేమించి యేసుని విశ్వసించి మళ్ళీ పాపంలో పడిపోవడం, మళ్ళీ పిలుపు దేవుని సేవ పిలుపుండి మళ్ళీ బ్యాక్ పడిపోవడం, మళ్ళీ లోకంలో వెళ్ళిపోవడం సేవ నుంచి. ఇలాంటి పరిస్థితిలో ఎవరున్నా సరే యేసు ప్రభు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ క్షమాపణ దేవుడే తప్ప ఆయన మీతోని మీ హృదయము మీరు ఆయనకు ముఖ్యం తప్ప మీరు చేసిన పాపంని లేదా ఆయన పిలుపుని ఆయన సేవను వదిలేసిపోవడం వల్ల దేవుడు మీకేమో పనిష్మెంట్ ఇవ్వడము లేదా మళ్ళీ తిరిగి రావడం వల్ల యేసుప్రభు ఏమంటాడో అనేది ఒక ఫీలింగు, ఈ కండమ్నేషన్ ఇవన్నీ యేసుప్రభు దేవుడు ఉండవు. ఆయన ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడు, నిన్న నేడు రేపు నిరంతరము ప్రేమించే దేవుడు, క్షమాపణ ఇచ్చే దేవుడు. కాబట్టి ఎవ్వరు మీరు తప్పిపోయినరా, యేసు నుంచి తప్పిపోయి పాపంలో పడిపోయి లోకంలో పడిపోయి యేసు పిలుపు యేసే సేవ నుంచి మీరు వెళ్ళిపోయినారా, మళ్ళీ మీకు దేవుడు పిలుస్తున్నాడు. కమ్ బ్యాక్ అగైన్, కమ్ బ్యాక్. అంటే పడిపోక ముందు ఏ స్థితిలో ఉన్నారో దానికి 7 టైమ్స్ బెటర్గా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు పడిపోయే ముందు ఏ విధంగా యేసుప్రభుతో మీరు ఉండేనో దానికి 7 టైమ్స్ బెటర్గా దేవుడు మిమ్మల్ని ప్లేస్ చేస్తాడు. మీరు లోకంలోకి పోకముందుకు, సేవ వదిలేసి పోకముందుకు అప్పుడు పరిచర్య ఎంత బాగుండేదో దానికి 7 టైమ్స్ దేవుడు మళ్ళీ ప్లేస్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మీ మనసులో ఉన్న కండెమ్నేషన్ ఇవన్నీ తీసేసి మళ్ళీ యేసుప్రభు ఏమంటాడో ఏం చేస్తాడో అని ఇట్లాంటి ఆలోచనలు తీసేసి మీరు మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చేసేయండి. మళ్ళీ మీరు పరిచర్యని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మరొకసారి మీకు పిలుపునిస్తున్నాడు, మరొకసారి మీకు మీ రక్షణ కోసము మళ్ళొకసారి ఆయన వైపు తిరిగి రండికి, ఆయన సేవ మళ్ళీ చేయనీకి మీకు దేవుడు మళ్ళీ పిలుపునిస్తున్నాడు. సో కమ్ బ్యాక్, గాడ్ ఈజ్ కాలింగ్ యూ అగైన్ బికాస్ హీ లవ్స్ యూ. గాడ్ బ్లెస్ యూ.